హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న కొద్దిగా వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చికెన్లోని వాటర్ బయటికి వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. గసగసాలు, జీడిపప్పు వేయించుకొని పేస్ట్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి. రుచికి తగినంత గరం మసాలా వేసుకోవాలి. ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, వేడి రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ అన్నంలోనికి, చపాతీలోనికి, రోటీలోనికి చాలా బాగుంటుంది. ఇంట్లోనే హోటల్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ అనుష వ్లాగ్స్ 245 సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.